భూమండలం యొక్క ఎదుగుదల అన్న డార్విన్స్ థియరీ మనకు ఆల్రెడీ తెలుసు. కోతి నుంచి పుట్టాడు అన్నది క్లోజెస్ట్ థియరీ. థియరీ అంటే ఏంటి? కాన్సెప్ట్. దానికి ప్రూఫ్ ఉండదు, కానీ దాన్ని రాంగ్ అని కూడా మనం అనలేం. అది థియరీ, రైట్? సో అలా మనం వచ్చి మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్నో జంతువుల్ని వాటిని పెంచడానికి చెట్టులు కొట్టేయాల్సి వస్తుంది. జంతువుల్ని పెంచడానికి. జంతువుల్ని ఎందుకు పెంచాలి? మనుషులు తినాలి కాబట్టి. అందుకు వాటిని పెంచాలి. వాటిని పెంచడానికి చెట్లను కొట్టేయాలి. ఎందుకంటే చెట్లను కొట్టేసి కాల్ చేస్తే మనకు వ్యవసాయం ఎంతో మనకు తెలుసు కదా, ఆ భూమిని కాల్ చేసినప్పుడు అక్కడ నుంచి మామూలు గడ్డి వస్తుంది. అందులో ఉన్న న్యూట్రియంట్స్ జంతువులకి మంచిది. అందుకే గడ్డి మనం జనరల్గా చూస్తాం, ఆవుల్ని మేపడానికి గడ్డి దగ్గర పంపిస్తారు. మామూలు గడ్డి అడవిలాగా మామూలుగా పెరుగుతుంది కదా భూమి మీద, దాన్ని తినడానికి పంపిస్తారు. కౌ గేజింగ్ అని మనం పంపిస్తాం, అది మంచిది దానికి. కానీ ఆవు తిని ఆవుకి సరిపడే, అంటే ఆవు పిల్లకి, ఆవు శరీర విధానం ఏదైతే ఉందో దానికి సరిపడే న్యూట్రియంట్స్తోని పాలను తయారు చేస్తుంది. అది మన శరీరానికి సెట్ అవ్వదు, ఆవుకు సెట్ అవుతుంది. తల్లిపాలను తీసుకెళ్ళి ఆవుకు పోయండి, సెట్ అవుతుందా? అలాగే ఆవు పాలు ఆవు దూడకు సెట్ అవుతుంది, కానీ మన శరీరానికి సెట్ అవ్వదు. మనకు తెలియదు ప్రోటీన్ కావాలి. జిమ్కి వెళ్తారు, వెళ్ళే పిల్లలు ఎవరన్నా ఉన్నారా? జిమ్కి వెళ్తున్నారు. జిమ్కి వెళ్తే వాళ్ళు చెప్తారు, ఇన్ని కిలోలు కోళ్ళు తినాలి, ఇన్ని కిలోలు గుడ్డు తినాలి, ఇన్ని కిలోలు ఇవి తినాలి, అవి తినాలని చెప్తూనే ఉంటారు. ఎందుకు చెప్తారో అర్థం కాదు. రోగాన్ని తెచ్చుకోవడమే తప్ప ఇంకేం ఉండదు. ఏరోబిక్ ఎక్సర్సైజెస్, ఆరోగ్యం బాగుండాలి అంటే ఏరోబిక్ ఎక్సర్సైజెసా ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ చేస్తున్నామా అన్నది మనకే తెలియదు. ఎవరైనా విపరీతంగా జిమ్కి వెళ్ళి బాగా ప్రోటీన్ ఫుడ్, సోయా అని అదని ఇదని అన్నీ తెచ్చుకొని బాగా తినేస్తారు. వాళ్ళు ఒక నెల ఆపేయమనండి, ఒళ్ళంతా ఫ్యాట్ అంతా కరిగిపోయి, మసలు కండ ఏదైతే పెరుగుతుందో అదంతా కరిగిపోయి ఓబీస్ వచ్చేస్తుంది. యోగాలో రాదే, యోగా చేస్తే రాదే. యోగా ఆసనాలు, యోగా అంటే మళ్ళీ హఠయోగా చేస్తే రాదే. ఆరోగ్యం ఎక్కడుంది? మనం అనుకునేవాళ్ళం కోవిడ్ వచ్చినప్పుడు అందరూ అనేవాళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే కోవిడ్ అటాక్ అవుతుంది, ఈజీగా అటాక్ అవుతుంది అని మనం అనుకునేవాళ్ళం. మన క్వశ్చన్స్ వచ్చేవి చాలామంది, నేను వినేదాని క్వశ్చన్స్, అదేంటి స్పోర్ట్స్ వాళ్ళకు కూడా వస్తుంది కదా అని. స్పోర్ట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు యోగా సాధనలు ఏం చేయట్లేదు. వాళ్ళు ఓకే చేస్తున్నారా, సైడ్ ఎఫెక్ట్ లాగా చేస్తున్నారేమో, అది కూడా మంచిది, మైండ్కి మంచిది అని చేస్తున్నారేమో, కానీ వాళ్ళు చేసేదంతా ఈ బాడీలో స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి. ఆరోగ్యము స్ట్రెంగ్త్, ఫిట్నెస్ స్ట్రెంగ్త్ రెండిటికి తేడా ఉంటుంది. ఓకే, మనకి ఏ అనారోగ్యము మన శరీరానికి తాకకుండా ఉండాలి అంటే మనం ఏం తింటున్నాము అనే కాదు, ఎలా తింటున్నాము అన్నది కూడా మనకు తెలియాలి. ఎలా తినడము అంటే ఏ కాంబినేషన్తోని. మనం జనరల్గా మనకు అలవాటు, చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు మామూలుగా అలవాటు రాత్రిపూట పెరగన్నం తిని ఓ పండు తిని పడుకోవడం. అది యాక్చువల్గా బాడీకి హాని చేస్తుంది. పండ్లు తిన్నప్పుడు మన బాడీ ఎప్పుడు ఖాళీగా ఉండాలి, దాంతో ఇంకే పదార్థాన్ని యాడ్ చేయకూడదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు మన బాడీ మైండ్లో బ్రెయిన్లో హార్మోన్ ఉంటుంది మెలాటోనిన్ అని, అంటే ఆనందాన్ని ఇచ్చే, ఆనందం అనే పాయింట్ని యాక్టివేట్ చేసే హార్మోన్ అనమాట. అది ఎక్కువ యాక్టివేట్ అయి ఉన్నప్పుడు అది ఏ టైంలో యాక్టివేట్ అవుతుంది? నైట్ నుంచి యాక్టివేట్ అవుతుంది. అది నైట్ అంతా యాక్టివేట్ అయ్యింది, అందుకే ప్రశాంతంగా పడుకున్నారు. మీకు ఏం అనిపించట్లేదు, ప్రశాంతంగా పడుకుంటున్నాం, ఎందుకంటే అది యాక్టివేట్ అవుతుంది. ఆ టైంలో మనం పండు తింటే ఇప్పుడు అది యాక్టివేట్ చేసినప్పుడు శరీరం ఇంకే పార్ట్ యాక్టివ్గా ఉండకూడదు. అయితే బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి, లేదా శరీరం యాక్టివ్గా ఉండాలి. రెండు ఒకటేసారి యాక్టివేట్ ఉన్నాయి అంటే మనకు స్కిజోఫ్రెనిక్ వచ్చేస్తుంది. రెండు పోయినాయి అంటే మనం పైకి పోతాం. ఓకే, సో జాగ్రత్తగా మన బాడీ సిస్టమ్కి తెలుసు, మనం దాన్ని ఏం చేయక్కర్లేదు, దానికే తెలుసు. అందుకే లేట్గా తిన్నామనుకోండి, ఆయాసం వచ్చింది, అరగలేదు, అజీర్తి చేసింది, యాసిడిటీ వచ్చింది, ఇవన్నీ చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ టైము బ్రెయిన్ పనిచేసే టైం, శరీరం పనిచేసే టైం కాదు. రైట్, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో, 6 గంటలకి 5:30కి సూర్యోదయం అవుతుందో, మనం లేచిన తర్వాత 1 గంట వరకు మనం ఏం తినకూడదు. లేవగానే టీలు కావాలి, కాఫీలు కావాలి, పాలు కావాలి, ఏదో ఒకటి. లేవగానే గంట వరకు ఏం తినకూడదు. అప్పుడు మెలాటోనిన్ నెమ్మదిగా అది సెటిల్ అయ్యి మన శరీరం పనిలోకి వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఏం తినాలి? ఫ్రూట్స్. ఎందుకంటే ఖాళీ కడుపుతో తినవలసిందే ఫ్రూట్స్. ఎందుకంటే మన జీర్ణశయ కోశంలో కూడా ఆల్కలైన్, యాసిడ్ డైజెషన్ సిస్టమ్ రెండు ఉంటాయి. ఆల్కలైన్ డైజెస్టివ్ సిస్టమ్ అయితేనేమో అది ఒకలాగా మన సలైవలో ఉంటుంది, అంటే మన ఉమ్మినీరు అంటాం, మన నోట్లో ఏమంటారు, లాలాజలం. రైట్, థ్యాంక్ యూ. లాలాజలం ఉంటుంది కదా, దానిలో ఉంటుంది అనమాట. దాని ద్వారానే
మనకి డైజెషన్ అనేది జరుగుతుంది. కానీ కొన్ని పదార్థాలు, అది బ్రెడ్ కావచ్చు, పాలు కావచ్చు, లేకపోతే మన బటర్ కావచ్చు, వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, ఇవన్నీ తినడానికి వేరే ఇంటెస్టైన్స్లో ఉన్న పదార్థాలు కావాలి. యాసిడ్ ఫామ్లో ఉన్నది డైజెషన్కి కావాలి. ఇప్పుడు ఆ రెండు కలిపేసాం. బ్రెడ్ కూడా తింటున్నాం, ఆలుగడ్డలు కూడా తింటున్నాం, పాలు కూడా తాగేస్తున్నాం, పండు కూడా తినేస్తున్నాం. రెండు కలిసిపోయినాయి, రెండు కొట్టుకుంటున్నాయి. ఏమైంది? మీకు యాసిడిటీ వచ్చింది. మీరు కష్టపడుతుంది, మీ శరీరం కష్టపడుతుంది. ఓకే, ఏ క్వాంటిటీని ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అన్నది కూడా మనకు తెలియాలి. నేను ఈ ఫుడ్ గురించి ఒక 3 days వర్క్షాప్ చేయించాను, ప్రాపర్ డైట్ ఏంటి అని. దాని తర్వాత 1 month అందరూ కంటిన్యూ చేశారు. మనకు కొత్త విషయాలు కావాలి కదా, కొత్తగా అనిపించింది. 1 month కంటిన్యూ చేశారు. 1 month తర్వాత మళ్ళీ అలవాటు అయిపోయింది. పొద్దున్న లేస్తే పెసరట్లు వేసుకోవడం, దోశలు వేసుకోవడం, ఇడ్లీలు వేసుకోవడం అన్నీ అలవాటు అయిపోయినాయి. తినేశారు, సరే తిన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అర్థమవుతుంది మేడం మా బాడీ ఏమైందో అని. పళ్ళు తిన్నప్పుడు అంతా బాగానే ఉన్నాం, ప్రాబ్లం లేదు. మాకేదో సైకలాజికల్ ఆకలి వచ్చింది, ఇవి తినట్లేదు, పొద్దున్న లేసి అని అలవాటు అయిపోయిన మెదడుకి పళ్ళు తింటే సెట్ అవ్వట్లేదు, అర్ధ గంటలో మళ్ళీ ఆకలేసేది. కానీ ఇప్పుడు మళ్ళీ పాతకాల సిస్టంలోకి వెళ్ళి అవి తింటుంటే ఇన్ని రోజులు ఎంత ఆరోగ్యంగా ఉంది, నెల రోజులైనా ఏం ఆరోగ్యం మేము సంపాదించామన్నది ఇప్పుడు అర్థమవుతుంది అంటున్నారు. సో బాగు చేసుకోవాలన్నా మనమే, పాడు చేసుకోవాలన్నా మనమే. రైట్, ఫిజికల్ హెల్త్కి ఇది చాలా అవసరం. మనం ఫిట్నెస్ అంటే మా ఆరోగ్యంగా ఉన్నాం, ఎన్ని పనులన్నా చేయగలుగుతున్నామని కాదు. మనం నిజంగా పనులు చేయగలుగుతున్నాం అంటే మనం విల్ పవర్ వల్ల, శరీర ఆరోగ్యం వల్ల కాదు. అది ఎప్పుడు తెలుస్తుంది? లోపల ఒక మహాశక్తి ఉంటుంది కదా, అది యాక్టివేట్ అయినప్పుడు తెలుస్తుంది. ఓహో నీకు అంత శక్తి ఉందా, నువ్వు అన్ని పనులు చేయగలుగుతావా, సరే నేను ఒక్కరోజు కోసం నిద్రలేస్తానే అని ఒకరోజు ధ్యాన సాధన బాగా కుదురుతుంది మీకు. ఆ రోజు నిద్రలేస్తుంది, ఆ రోజు చాలా ఫుల్ జోష్గా చేసేస్తారు పనులు. ఎవరైనా చూస్తే కూడా అబ్బా వాళ్ళకి ఫలానా వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంది, ఎంత చేయగలుగుతారు ఏంటి అని. ఆ జోష్లో ఇంకొంచెం చేసేస్తాం. 1 రోజులు చేస్తాం, 2 రోజులు చేస్తాం. ఎవరు ఎంత పొగిడితే అంత చేస్తూనే ఉంటాం. పొగడం అందరం ఆపేశారు అనుకోండి, ఒక్కరోజు కూడా కదలలేరు. ఈ ముందు బాగా చేసేవాళ్ళం అండి, ఈ మధ్య అంత ఆరోగ్యం కుదరట్లేదు. శరీరం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని మర్చిపోతే ఎట్లా? దాన్ని కూడా అప్పుడు గుర్తొస్తుంది శరీరం. అప్పటిదాకా శరీరం గుర్తురాలేదు. నేను నాది అన్న విషయాల్లో నాది అనేవి కూడా నేనే, కానీ నేను అన్న విషయాన్ని, నాది అన్న విషయాన్ని ఒక స్టేజ్లో వదిలేయాలి, నేను అన్న విషయాన్ని కూడా ఇంకో స్టేజ్లో మనం వదిలేయాలి. అప్పుడే మనము ఆ విశ్వ చైతన్య శక్తికి మనం అలైన్ అవుతాం, దానిలో ఉన్న సిద్ధాంతాలకి మనం అలైన్ అవుతాం. నేను కూడా వదిలేయాలి. నేను అన్నది అవసరం. ఎక్కడి వరకు అవసరము? నన్ను నేను పూర్తిగా తెలుసుకునేంత వరకు. నన్ను నేను ఎలా తెలుసుకుంటాను? నాది అన్న విషయాల ద్వారానే తెలుసుకుంటాను. నాది అన్న విషయాలు లేకపోతే నేను అన్న విషయం నాకు అర్థం కాదు. ఇవన్నీ తెలుసుకునేటప్పటికి 40 ఏళ్ళు వస్తాయి, 50 ఏళ్ళు వస్తాయి. దాని తర్వాత ఏమైంది? మీకు ఓపిక ఉంటే దాన్ని దాటి వెళ్తారు. ఓపిక లేదనుకోండి, చాలా తెలుసుకున్నాంలే నా గురించి, నేను చాలు, అది ఇప్పటిదాకా తెలిసింది చాలులే, ఇంక నెక్స్ట్ బాగుపడదాం, ఆ స్టేజ్ వచ్చేస్తుంది. మన గురించి మన ఒక ప్రయాణం అనేది శూన్యం నుంచి మొదలైంది. శూన్యం నుంచి ఉద్భవించిన ఒక బీజంతో మొదలైంది. ఆ బీజమే పెరిగి ఆకారం దాల్చినప్పుడు మొదలైంది. సో ప్రతిసారి మొదలే అయ్యింది, అంతం ఎక్కడయ్యింది? దాని తర్వాత మళ్ళీ బీజం స్టేజ్లోకి వెళ్ళి మళ్ళీ వదిలేసుకొని మళ్ళీ శూన్యంలోకి వెళ్ళి ఇది ఇలా తిరుగుతూనే ఉన్నాం. శూన్యంలో శూన్యం. ఎక్కడ మొదలైందో అక్కడే ఎండ్ అవుతుంది, ఎక్కడ అంతమైందో అక్కడే ఆరంభమైంది. అంతం ఆరంభం. ఓకే, ఈ పాయింట్స్ మనము, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మన లైఫ్లో మర్చిపోయాం. ఇవన్నీ కూడా మైండ్లో మిస్ అయిపోయాయి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్సెస్లో పడిపోయాం కదా. నా శరీరం బాగుందా లేదా, నేను సాధన ఎంత చేస్తున్నా నా చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంది అంటే నా సాధన ఎక్కడో కరెక్ట్గానే చేస్తున్నాను ఒక గ్యారంటీ. నాకు నేను ఒక సర్టిఫికేట్ ఇచ్చుకోగలను అంతే. నేను బాగా తోపైపోయానని ఏమి ఉండదు అక్కడ. మళ్ళీ చాలామంది దగ్గర వింటూ ఉంటాను, వాళ్ళు ఫలానా వాళ్ళు 3rd eye మాస్టర్స్ అంట మేడం, నాకు చెప్తారు మామూలుగా 3rd eye మాస్టర్స్ అంట, వాళ్ళ ముందు మాట్లాడాలంటే మాకు భయం వేస్తుంది. 3rd eye మాస్టర్స్ అంటే ఏమవుతుంది? కొమ్ములు వస్తాయా? ఏముంటుంది ఎక్స్ట్రా? ఏం జరుగుతుంది? లైఫ్లో క్లారిటీ ఉంటుంది అంతే. మీకు లేదా క్లారిటీ? ఇవాళ నేను చెప్పాను కదా మీరు అన్నది ఎక్కడి నుంచి మొదలైంది అని. మీరు అన్నది ఏంటని అర్థమైపోయింది కదా. మీరు కూడా 3rd eye మాస్టర్సే. ఎవరు కాదు 3rd eye మాస్టర్స్? ఎరుక ఉందా, ఎరుక లేదా? ఎరుక అంటే జాగృతం, రైట్? జాగృత స్థితి రావాలి అంటే మనకి ఏం కావాలి? మనకు కొన్ని అడ్డంకులు కూడా ఉంటాయి. మనల్ని మనం తెలుసుకోవాలనే విషయంలో కొన్ని అడ్డంకులు కూడా ఉంటాయి. అవి మన అటాచ్మెంట్స్ కావచ్చు, మన అహం కావచ్చు, నేను నాది అన్న పాయింట్స్ కావచ్చు,
ఓకే, నేను అంటే ఏంటి అంటే చాలా వరకు చూస్తారు, నాకు 100 ఎకరాల భూమి ఉంది తెలుసా, అది నేను. నా వెనకాల 1000 మంది జనాలు ఉన్నారు తెలుసా, అది నేను. ఓకే, సో నాది అన్న విషయాలతో నేనుని డిఫైన్ చేస్తారు. కానీ ఇక్కడ నేను అంటే ఏంటి, అవి కూడా నేనే. ఇక్కడ వ్యత్యాసం లేదు, సపరేషన్ లేదు. అది నేనే, ఇది నేనే. నేను ఎక్కడున్నాను అంటే ఇక్కడ అందరిలో ఉన్నాను. వెనకాల ప్రస్తుతానికి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను కాబట్టి. చూడకపోతే నేను ఇంకెక్కడో, ఎదురుగుండా ఎవరు ఉంటే అక్కడే నేను. సెల్ఫ్ రియలైజేషన్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చేద్దాం, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీకు తెలుసు కదా, ఎంతమంది ఉన్నారు? ఓకే, ఓన్లీ మీరు మీ ఆయనే ఉంటున్నారంటే వాళ్ళిద్దరినే కౌంట్ చేసుకోండి. ఓకే, మీరు మీ పార్ట్నర్స్ మీ పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళందరినీ కౌంట్ చేసుకోండి. ఓకే, మీ ఇంట్లో కళ్ళు మూసుకొని వాళ్ళంతా ఏమేమి చేస్తున్నారో ఒకసారి చూడండి. ఒక నిమిషం కూడా కాదు, 30 సెకండ్లు. ఓకేనా? 30 సెకండ్లు అయిపోయినాయి, 15 అయినాయేమో. ఓకే, మీరు చెప్పండి. బాబు షాప్లో ఉన్నాడు, మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? మాకు సిగ్గండి, చెప్పండి. వెరీ నైస్, ఇటు నుంచి ఆన్సర్లు రావాలి. మీరు ఎక్కడ ఉన్నారు? మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంది? మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్యామిలీ ఓకే. 15 సెకండ్లే, 30 కూడా కాదు. ఓకే, మీది మీ సార్ది బంధం ఎలా ఉంది? ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా ఉంటారా? చాలా. ఎందుకలా? ఈ ఎక్స్పీరియన్సే చెప్తుంది. మనతో మన బంధము ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలంటే మన ఫ్యామిలీలో చూసుకుంటాం. మనకు ముందు కాలంలో, ఇప్పుడు ఎంతమంది కంటిన్యూ చేస్తున్నారో నాకు తెలియదు, చాలా వరకు ఇళ్లలో మనం చూస్తాం ఫ్యామిలీ పిక్చర్ అని ఉంటుంది. హ్యాపీగా నవ్వుతూ ఓ పిక్చర్ పెడతాం. ఎందుకు? మన మెదడుకి ఆ పిక్చర్ని ఎక్కువ చూపించాలి. చూపిస్తే మీరంతా ఒక కుటుంబ సభ్యులు ఎప్పుడు ఒక్కటిగానే మీ లోపల మీకు కనబడతారు. వాళ్ళు ఎక్కడెక్కడో కనపడ్డారు అంటే సపరేషన్ చాలా ఉంది అని అర్థం. అంటే మీతో మీరు ఇంకా మమేకం అవ్వలేదు, మీలో ఉన్న ప్రతి పాత్రని మీరు ఇంకా తెలుసుకోలేదు అని అర్థం. ఓకే, ఈ చిన్న చిన్న పాయింట్స్ సెల్ఫ్ రియలైజేషన్కి ఇంతకంటే ఉదాహరణ కావాలా? స్వయాన్ని తెలుసుకోవడము అంటే నేను కళ్ళు మూసుకున్నప్పుడు నా ఫ్యామిలీ నా మొత్తం కనపడాలి. ఒక పిక్చర్ ఉంటుంది, మనం డైలీ చేస్తాం. డైలీ పొద్దు నుంచి లేవగానే మనం ఎట్లా అద్దం చూడడం ఎంత కంపల్సరీనో అలాగే కొన్ని పనులు మనం ఫ్యామిలీతో చేస్తాం. అలా రోజు చేసినట్టయితే ఆ పిక్చర్ మీ మైండ్లో వస్తుంది. కళ్ళు మూసుకొని ఫ్యామిలీ ఏదంటే ఫస్ట్ అదే పిక్చర్ వస్తుంది. కలిసి టీవీ చూస్తామా, కలిసి భోంచేస్తామా, చేస్తామా, కలిసి జోకులు వేసుకుంటామా, కలిసి పని చేస్తామా, కలిసి ఎన్ని పనులు చేస్తున్నామో మీ బ్రెయిన్కి అవే కనపడ్డాయి. బంధం బాగుండొచ్చు, బంధం బాగానే ఉంది, మా ఫ్యామిలీతో మేమంతా బాగానే ఉంటాం, మాకేం గొడవలు లేవు. బంధం బాగాలేకపోవడం అంటే గొడవలు పడ్డమనే కాదు, కనెక్టివిటీ లేదని అర్థం. వాళ్ళ మనసులో ఏముంది మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? మీ మనసులో ఏముంది వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారా? ఎలా అర్థం చేసుకుంటారు? డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? మనం దాన్ని అనుకుంటాం. డిఫరెన్సెస్ ఉంటాయి, ప్రతి మనిషి వేరు కదా, ఎవరి కర్మలు వాళ్ళవి. మళ్ళీ అర్థం కానప్పుడు అది ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ కర్మలను పెట్టేస్తాం ఏది అర్థం కాకపోతే. నాతో నా బంధం ఎలా ఉందో వాటి ప్రతిబింబాలే నా చుట్టూ ఉన్న మనుషులు. నా లోపల ఉన్న ఆ పొలారిటీ, రైట్, నా లోపల ఉన్న పొలారిటీ, నా పార్ట్నర్ రూపంలో ఆ పొలారిటీ ఏదైతే ఉందో, ఇంకో కాంప్లిమెంటెడ్ రూపం ఏదైతే ఉందో, నా తత్వం స్త్రీతత్వం అన్నప్పుడు నా పార్ట్నర్ పురుషతత్వం అవుతుంది. ఆ రెండు నిజంగా కలిసి అనుసంధానమై చక్కగా అన్యోన్యంగా ఉన్నాయి. లోపల ఆ ఫ్రీక్వెన్సీస్ బాగా బ్లెండ్ అయినాయి అంటే నా కళ్ళు మూసుకొని నా ఫ్యామిలీ ఏది అంటే నా ఫ్యామిలీ ఆ వర్షన్స్ అన్నీ కూడా కలిసి జోకులు వేస్తున్నట్టు, కలిసి పని చేస్తున్నట్టు ఏదో కనపడాలి అంటే అర్థం అవుతుంది అని అర్థం. వాళ్ళ భాష నేను అర్థం. అప్పుడు ఏమవుతుంది, అరే పలానా వాళ్ళు ఇది ఇప్పుడు వస్తే బాగుండు అనగానే వాళ్ళు నిజంగానే వస్తారు. ఎందుకంటే మీరు ఇక్కడ ఆలోచించినా అక్కడ రిసీవ్ అయిపోయింది. రెండు సేమ్ కాబట్టి, రెండు ఒకటే కాబట్టి. వసుదైక కుటుంబం అంటే, వసుదైక కుటుంబం అంటే 100,000 జనాలు పోగేయడం కాదు, ఎవరి మనసులో ఏముందో వాళ్ళు చూడగానే అర్థం చేసుకోగలగడం, ఒక వ్యత్యాసం లేకుండా ఒక్కటిగా ఉండగలగడం. సెల్ఫ్ ఇస్ హియర్ ఆల్సో, ఇక్కడ కూడా అంతట్లో ఆ సెల్ఫే ఉంది. నా లోపల లేనిది కొన్ని పుస్తకాలు చదువుతారు, మీకు అన్నీ అర్థమైపోయినట్టు ఉంటుంది. అబ్బా చాలా బాగుంది అబ్బా ఈ పుస్తకం, చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటారు. ఎందుకంటే మీరు ఏదైతే నమ్ముతున్నారో అది ఖచ్చితంగా అక్కడే అలా యాజ్ ఇట్ ఈస్గా ఉంది కాబట్టి చాలా అద్భుతంగా నచ్చింది.
ఈ బుక్ బాగానే ఉంది, కొంచెం ఓ మోస్తరుగా ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. అంటే నాది అన్న అహం ఒప్పుకుందనమాట. బాగానే ఉందిలే, బాగుంది, ఓ ఇవన్నీ నాకు ఎప్పుడో తెలుసు, ఓకే ఇవన్నీ బాగానే ఉంది. ఈ పుస్తకం నాకు అసలు అర్థం కాలేదు. అంటే మన లోపల ఉన్న నమ్మకాలకి మ్యాచ్ అయ్యి లేదు అక్కడ. అలాగే ప్రతి మనిషి ఒక పుస్తకం లాగే. ఒక మనిషి మనకు క్షుణ్ణంగా అర్థమవుతున్నారు అంటే మనలాగే ఉన్నారు అని అర్థం. మన ఫ్రీక్వెన్సీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ సేమ్గానే ఉంది అని అర్థం. అసలు ఏదో మోస్తరుగా అర్థమవుతున్నారంటే నేను నేర్పించాను అందుకే నేర్చుకుంటున్నారు, అర్థమైంది. చిన్నప్పటి నుంచి చెప్పానండి నా పిల్లలకి ఇలా ఉండాలి అని. పిల్లలు పుట్టిన తర్వాతే తల్లిదండ్రులు పుట్టారు, తల్లిదండ్రులు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టలేదు, వాళ్ళకంటే పుట్టలేదు. వాళ్ళ ద్వారా వచ్చిన మన యొక్క ఏమంటారు అప్డేషన్ ఏమంటారు, నెక్స్ట్ వర్షన్. అంటే మన 9th క్లాస్ అయితే వాళ్ళు 10th క్లాస్. ఎందుకంటే వాళ్ళు పుట్టిన తర్వాత మన లోపల మాతృత్వం నిద్రలేస్తుంది. మాతృతత్వం అంటే ఒక ఫీమేల్ అని మాత్రం కట్ చేయకండి, ఎవరికైనా సరే అది నిద్రలేస్తుంది. వాళ్ళకి ఏదో చెయ్యాలి అనిపిస్తుంది, మనం దాన్ని బాధ్యతగా ఫీల్ అవుతాం. వాళ్ళకి ఏది కావాలో అది మన ద్వారా వస్తుందే తప్ప మనం ఏం చెయ్యట్లేదు. పేరెంట్స్ ఆర్ ఓన్లీ ఫెసిలిటీ, అంతే. మనం తల్లిదండ్రులుగా పిల్లలకి ఏం కావాలో అది మన ద్వారా మనకు ఆ బాధ్యత వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏం కావాలో మనం ఇస్తున్నాం. కానీ మనం సుపీరియర్ అవ్వము. మనం ఇవ్వకపోయినా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు, విశ్వానికే. ఎక్కడి నుంచి చూసినా వాళ్ళు పిల్లలే. చిన్నప్పుడు మనం పుట్టాం, పిల్లలు పుడతారు చిన్నప్పుడు, పుట్టగానే 2 minutes క్లోజ్ చేస్తాం. చిన్నప్పుడు పిల్లలు పుట్టగానే వాళ్ళకు వచ్చిన భాష ఒకటి, ఏంటది? ఏడుపు. కడుపు నొప్పి వచ్చినా క్యాన్ ఏడుస్తారు, ఆకలేసిన క్యాన్ ఏడుస్తారు, నిద్ర వచ్చినా క్యాన్ ఏడుస్తారు. కానీ దేనికి అని ఎప్పుడు అర్థమైంది? తల్లిదండ్రులకు అర్థమైంది కదా. ఎందుకు అర్థమైంది? బాధ్యత, ప్రేమ వచ్చింది కాబట్టి. ఈ 2 యాక్టివేట్ అయి ఉన్నాయి కాబట్టి. మనం లేకపోతే, తల్లిదండ్రులు లేకపోతే మనం అనుకుంటాం అయ్యో తల్లి లేని పిల్లోడు, లేకపోతే తండ్రి లేని పిల్లలు, వాళ్ళని బాగా చూసుకోవాలి, ఏం అక్కర్లేదు, వాళ్ళకి తెలుసు. వెన్ వీ బికమ్ అడల్ట్స్ అయిపోయినప్పుడు అడల్టరేటెడ్ అయిపోయినాం. మనకు విపరీతాలు వచ్చేసినాయి. నేను అంటే నాది, నేను చేశాను, నేను సాధించాను, నేను వచ్చాను, నేను చేశాను, నేనున్నాను. అసలే మనం పెద్ద శూన్యం. ఉన్నాను అని దేన్ని పట్టుకొని ఎగలాడుతున్నామో మనకే తెలీదు. మళ్ళీ మనకి ఆ ఎక్స్పీరియన్స్ కావాలి, ఈ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంత పరిగెత్తేది ఎందుకు? 6 అడుగులకే. దాని తర్వాత ఎలాగో పరిగెత్తలేము. మీరు భూమిలో కలిసినా విశ్వ చైతన్యంలో లీనమైనట్టే, ఊర్ధ్వలోకాల్లో మహా చైతన్యాన్ని ఏదైతే మీరు ఆ సమూహ శక్తి, లైట్, ఫోర్స్, గాడ్ ఏదైతే అంటున్నారో అందులోకి చేరినా ఒకటే. రెండిట్లో ఏం డిఫరెన్స్ లేదు. మొత్తానికి వెళ్ళేది మనం 0 అని చెప్పడానికి, నేను ఇంకా లేను అన్న పాయింట్ చెప్పడానికి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? పత్రి సార్ ఎక్కడున్నారంటే ఏం చెప్తున్నాం? అందరూ చేతులు ఎత్తుతారు. లేడు అని చెప్తామా? అలా అని ఉన్నాడు అని చెప్పగలమా? లేదు, విస్తరించి ఉన్నాడు. రైట్. ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. ఓకే, మిగతాది నెక్స్ట్ కంటిన్యూ బ్రేక్ తర్వాత చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ ఒక పుస్తకం ఉంది. ఏదో ఫోర్స్లో నేను ఇలాగే క్లాసులు చెప్తా ఉంటే మా స్టూడెంట్స్ పాపము, అంటే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కొంచెం దాన్ని అన్నీ కలిపి, నేను చెప్పే ప్రతి క్లాస్లో నేను చెప్పే స్టోరీస్ అన్నీ కలిపి యాక్చువల్గా ఈ పుస్తకాన్ని వాళ్ళు తయారు చేశారు. ధ్యాన భాగ్యం ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఉంటుంది. దీనికి మీరు అందరూ తీసుకుంటే చిన్నపిల్లలకైతే ఇంకా ఈజీగా ఉంటుంది. చాలా బేసిక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా డెఫినేషన్స్, అలాగే స్టోరీ బుక్ లాగా మనం చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో నాన్ డీటెయిల్ తెలుగు బుక్ ఎలా చదువుకున్నామో అలాగే ఉంటుంది. ఓకే, మీకు నచ్చితే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ కాపీ మీకు. ధ్యాన భాగ్యము పుస్తకం పేరు ఫార్చ్యూన్ ఆఫ్ మెడిటేషన్. థ్యాంక్ యూ. నేను నవ్వుతే బాగుంటుందేమో, అందరూ సీరియస్గా నిలబడ్డా. నవ్వాలంటే కూడా జోక్ కావాలా? ఎందుకంటే ఫోటో చూసినప్పుడు అంతా నవ్వులు వినపడాలి కదా.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మరి ఈరోజు ఇంకా ఎంతో జ్ఞానాన్ని పంచుకుందామండి. మేడంది ఇంకా చాలా జ్ఞానం ఉంది మనం తీసుకోవడానికి. మళ్ళీ ఒక 2 చిన్న అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. బల్లాడి మేడం వచ్చింది ఇక్కడికి. వెల్కమ్ మేడం. ముందుగా మన గురువు గారికి కృతజ్ఞతగా మనం, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి గ్రాండ్ మాస్టర్స్ అందరికీ, అలాగే అర్పిత మేడం గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఆదియోగి లక్ష్మమ్మ వారి పిరమిడ్ వార్షికోత్సవం 16 చాలా అద్భుతంగా జరుగుతూ ఉందండి. మా భాగ్యం ఇందులో ఈరోజు మేము భాగస్వాములు అవ్వడం, ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని వినడం అంటే నిజంగా అర్హత ఉండాలి అంటూ ఉంటారు. ఒక్కొక్క జ్ఞానాన్ని పొందాలంటే అర్హత ఈరోజు మాకు పత్రి సార్ ఇచ్చారేమో, అందుకే ఈరోజు దీప పిలవడం మేము రావడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. మేము వచ్చింది బళ్ళారిలో సంగన్కల్లో ఉన్నటువంటి అమ్మా శక్తి పిరమిడ్ వార్షికోత్సవానికి మీ అందరికీ స్వాగతం పలకడానికండి, ఆహ్వానించడానికి వచ్చాము. మీరందరూ ఓపెనింగ్కి వచ్చారు, ప్రారంభానికి వచ్చారు. అమ్మ పరిణీత మేడంతో, పత్రి మేడంతో అది ఎంతో అద్భుతంగా 7,000 మందితో చాలా ఘనంగా జరిగిందండి. మరి జనవరి 27 శనివారంన ఫస్ట్ యానివర్సరీ అంటే ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈసారి డాక్టర్ కొండవీటి న్యూటన్ సార్ గారు, డాక్టర్ లక్ష్మీ మేడం వస్తున్నారు. అలాగే మన సౌమ్య మేడం, కృష్ణమోహన్ సార్ వాళ్ళతో పాటు ట్రస్ట్ వాళ్ళు, కర్ణాటక ట్రస్ట్ వాళ్ళు అందరూ చాలామంది మాస్టర్స్ వస్తున్నారు. ఆ రోజు 5 గంటల నుండి 7 గంటల వరకు మేము కేఆర్ఎస్ ఫంక్షన్ హాల్ అని సంగన్కల్ అంటే మోకా రోడ్లోనే, రోడ్డుకే ఉందండి అది ఏసీ ఫంక్షన్ హాల్. అక్కడ 5 నుండి 7 వరకు మ్యూజిక్ మెడిటేషన్ మన గణేష్ వాళ్ళతోనే. తర్వాత టిఫిన్ ఉంటుంది. 9 గంటలకు అమ్మా శక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మూర్తి ఆవిష్కరణ న్యూటన్ సార్ చేతి మీదుగా జరుగుతుంది. అక్కడ జ్యోతి ప్రజ్వలన చేసుకొని 1 అవర్ మెడిటేషన్ చేసుకొని మళ్ళీ 11 గంటలకు కేఆర్ఎస్ ఫంక్షన్ హాల్కి వచ్చి సార్ ద్వారా, న్యూటన్ సార్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, వేరే చెప్పనక్కర్లేదు. ఆ ఒక గొప్ప స్పిరిచువల్ సోల్, అలాంటి భార్యాభర్తల ద్వారా జ్ఞానాన్ని పొందుదాం. అక్కడ 4 గంటల నుండి భోజనాల అనంతరం 4 గంటల నుండి వచ్చిన మాస్టర్స్తో మెసేజ్ తీసుకుందాం. 7 గంటల నుండి అక్కడ కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మళ్ళీ భోజనం చేసుకొని మీరు రావచ్చు. లేదు సండే కూడా ఉంది, అవకాశం ఉంది, అమ్మా శక్తిలోనే ఉండొచ్చు. అక్కడ అకామిడేషన్ అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే మీరు మ్యూజిక్ మెడిటేషన్లో పాల్గొనాలి అంటే మీరు 26 రాత్రి కూడా రావచ్చండి. మీ అందరికీ అన్ని అకామిడేషన్లు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. తప్పకుండా మీరందరూ రావాలని నేను ఈ వేదిక మీద నుండి మీ అందరికీ ఆహ్వానించుకుంటున్నాను. నాతో పాటు అమ్మా శక్తి ట్రస్ట్ మెంబర్స్ వచ్చారు, సుదర్శన్ సార్, శివప్రసాద్, మంజన్న సార్ అని, వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే నిజంగా అర్పిత మేడంకి ఈ వేదిక నుండి మేము మా అమ్మ శక్తి కూడా రావాలి, ఒకసారి మీ అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఈ వేదిక ద్వారానే ఇన్విటేషన్స్ కార్డు పిరమిడ్ ట్రస్ట్ మెంబర్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. న్యూటన్ సార్ క్లాస్ ఉంటుంది మేడం, అందరం తప్పకుండా వస్తాము మేము. ఓకే మేడం, థ్యాంక్ యూ. సాటిస్ఫైడ్ మేడం. థ్యాంక్ యూ. పాంప్లెట్స్ తెచ్చారు, అందరికి ఇస్తారు. మీరు బస్ స్టాండ్ అయినా ట్రైన్ అయినా దిగగానే అందులో చక్కగా అడ్రస్ ఉంది, ఫోన్ నంబర్స్ ఉన్నాయి. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఫోన్ కూడా చేయొచ్చు, అడ్రస్కి వచ్చేయచ్చు. అందరు మీరే కాక ఇంకా చాలామందిని కూడా మీరు తీసుకురావాలని కోరుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు మరి అర్పిత మేడంతో మనం ఒక చిన్న ఓపెనింగ్ చేయించుకుందామండి. మన ఫండ్స్, మన లోకల్ పిరమిడ్కి ఫండ్స్ కావాలి, క్యూఆర్ కోడ్, దీని నుంచి వివరిస్తారు. అందరికి నమస్కారం. ఎవరు వెళ్ళొద్దండి బయటికి, ఇంకా కార్యక్రమం అయిపోలేదు. లంచ్ బ్రేక్ అయినా కూడా ఈరోజు క్లాస్ ఉంటుంది. ఎలా ఉంది ఈరోజు క్లాసు? మరి క్లాప్స్ కొడుతున్నారంటే
ఎన్ని గంటలకు వచ్చినారు అందరూ ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే మేడం ఎప్పుడు వచ్చింది, మనం ఇంపార్టెంట్ క్లాస్ ఉన్నప్పుడు మనం ఎంత తొందరగా వస్తే అంత బాగా మనము వినగలుగుతాం, నాలెడ్జ్ తీసుకుంటాం. ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఉంటుంది, ఎవరు మిస్ కావద్దు. ఆఫ్టర్ లంచ్ అందరూ రావాలని కోరుకుంటున్నాను. మన ఆదోని పిరమిడ్ సొసైటీకి మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. మన పిరమిడ్ డెవలప్మెంట్లో భాగంగా మన అకౌంట్కి ఒక క్యూఆర్ కోడ్ వచ్చింది. అది మేడం చేతుల మీదుగా మనం ఓపెన్ చేస్తున్నాము. ఒకసారి గట్టిగా క్లాప్స్ అందరూ. అంటే మీరు ఈ యొక్క పిరమిడ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే మీరు ఏదైనా చందా రూపంలో కానీ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు మనీ పంపొచ్చు. ఇప్పుడు మనం పెయింటింగ్ వర్క్ అంతా చేసుకుంటున్నాం, చాలా డెవలప్ చేసుకుంటున్నాం. ఇంకా మనకు చాలా పెండింగ్ ఉంది. మనకున్న గెస్ట్ హౌస్లో ఇంకా మన వాష్రూమ్స్ అన్ని ఫుల్ ప్లేటెడ్గా చేసుకునేది ఉంది. దీనికోసం మనకు ఫండ్స్ అవసరం అవుతాయి. మనకు పెయింటింగ్కి చాలా ఖర్చు ఉంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. ఈ క్యూఆర్ కోడ్ని మనం అర్పిత మేడం చేతుల మీదుగా చేసుకోవడం ఎంతో, ఎందుకంటే అబండెన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అబండెంట్గా మనకు ఫండ్స్ రావాలి. మన పిరమిడ్ తగ్గేదిలే, మన స్టేట్లోనే నంబర్ 1 పిరమిడ్ కావాలి మంది. అంటే మీరు అందరూ సహకరించాలి. థ్యాంక్ యూ సో మచ్. రామా ఒక్క నిమిషం అన్నది అనౌన్స్మెంట్ అయిపోను. లక్ష్మీ మేడంతో అనౌన్స్మెంట్ ఉంది మేడం. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ కో క్రియేటర్స్ ఆఫ్ ది ఎర్త్ ప్లానెట్ అండ్ రెసిస్ట్ ఆఫ్ ది యూనివర్స్, ధ్యాన మిత్రులందరికీ నా ధ్యాన ప్రణామాలు మాస్టర్స్. ఏంటంటే మేము అమృత ప్రవాహ యాత్ర అని ఒక ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాము. అమృతం అంటే ఏంటి, అమృత ప్రవాహం అంటే ఏంటి, ఈ ప్రవాహం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్త ప్రవాహాన్ని ఆపగలిగేది కేవలం అమృత ప్రవాహం ద్వారా మాత్రమే అన్నమాట. అమృతం అంటే ఏంటంటే మన బ్రహ్మరంధ్రం ద్వారా సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణశక్తి అయితే మన శరీరంలోకి ప్రవేశిస్తుందో దాని పేరే అమృతం. మన శరీరంలోకి ప్రవేశించినటువంటి అమృతాన్ని మన శరీరం నుండి భూమండలం అంతా ప్రవహింపచేయటమే ఈ అమృత ప్రవాహ యాత్ర. అమృత ప్రవాహంతో ఇప్పటిదాకా ఎక్కడెక్కడైతే రక్తపాతం జరిగిందో, ఇప్పుడు జరుగుతూ ఉందో, రేపు జరగకుండా ఉంచుకోవాలో దాన్ని అమృత ప్రవాహం ద్వారా మాత్రమే సాధించగలము. కనుక ఒకానొక సమయంలో భూమి అదుపు తప్పుతున్న సమయంలో విషాన్ని వేరు చేసి అమృతత్వం నింపారు మన పూర్వీకులు. ఇప్పుడు మనము భూమండలం పైన ఎక్కడెక్కడైతే జీవహింస అనే రాక్షస ప్రవృత్తి ద్వారా అనేక జీవులను చంపి వాటి యొక్క రక్తాన్ని ప్రవహింపచేస్తున్నారో ఆ గుళ్ళ దగ్గర వెళ్ళి మన యొక్క అమృత శక్తి ద్వారా, అంటే ధ్యానం అఖండంగా సాధన చేసినప్పుడే 1-2 గంటల ద్వారా మన కర్మల్లే మనం శుద్ధి అవ్వలేదు. ఇంకా అటువంటిది భూమండలం మీద జరుగుతున్న జీవహింసను మనం క్లీన్ చేయలేము. కనుక అఖండంగా సాధన చేసి మనం అమృతాన్ని ప్రవహింపచేసి మన సాధన ద్వారా మరుసటి రోజు శాకాహార ర్యాలీలు నిర్వహించుకొని ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయాలనే ప్రక్రియ ద్వారా అనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను మొదలుపెట్టామన్నమాట. కనుక కర్నూలు జిల్లాలో 4 ప్రాంతాలు మేజర్గా జరిగే ప్రాంతాలను ఎన్నుకున్నాం. 1 వెంకాయపల్లి ఎల్లమ్మ, 2 నాగలాపురం ఎల్లమ్మ, 3 నందవరం చౌడేశ్వరి దేవాలయము, 4 మద్దిలేటయ్య. కనుక ఈ 4 ప్రాంతాల్లో ప్రతి ఒక్క ప్రాంతానికి ఈ నెల 27, 28వ తేదీలలో వెంకాయపల్లి ఎల్లమ్మ దగ్గర పెట్టినాము. ఆ రోజే మిగతా 3 గుళ్ళ దగ్గర ఏ డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తాము. కనుక ప్రతి ఒక్కరు 27, 28వ తారీఖులలో శని ఆదివారాల్లో నిర్వహించాము. అందరూ వచ్చి 27వ తారీఖు 24 గంటల సాధన, 28వ తేదీ ర్యాలీ, మరియు ఎక్కడైతే మాంసము రక్తం వండుతున్నామో అక్కడే మనకు అమృత భోజనాన్ని వడ్డించుకొని తినాలన్నమాట. అందుకోసమని అక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి సాధనను దిగ్విజయం చేసి, ర్యాలీని దిగ్విజయం చేసి అమృత భోజనాన్ని విందు ఆరగించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. మాస్టర్స్, ప్రతి ఒక్కరి బాధ్యత అహింసా జగత్కి సాకారం చేయడానికి మూలం ఇదే అనమాట. ఎక్కడైతే మూలాల దగ్గర ఉన్నాయో వేర్లను పీకేసుకున్నప్పుడు అంతటా అదే స్ప్రెడ్ అవుతుంది. కనుక ప్రతి ఒక్కరు చేయండి మాస్టర్స్. ఇది జిల్లాకి సంబంధించిన ప్రోగ్రాము, ఏ ఒక్కరి ఇంటికో ఏ ఒక్క సెంటర్కో సంబంధించింది కాదు. ఈ జిల్లా అయిపోయినాక ఇలా ఒక్కొక్క జిల్లా అలాగే ధ్యాన జగత్ అవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్, నా విన్నపాన్ని విన్నందుకు. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఆదోని పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళకి చాలా కృతజ్ఞతలండి. అట్లనే మనకు అర్పిత మేడం గారు ఈరోజు క్లాస్ ఎలా ఉందన్నారు చెప్పాలి మీరు. మేడం గారు ఆమె నాలెడ్జ్ అంతా ఈ బుక్లో ఉంది, ఎంతో కొంత. ఇందులో ఒక పాయింట్ అయినా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఓకే మాస్టర్స్, ఇది సేల్స్కి పెట్టారండి. ఇప్పుడు బ్రేక్లో తీసుకోండి మేడం. అందరి బుక్స్ చాలా బాగుంది, మంచిగా బొమ్మలు, వాళ్ళ స్టోరీస్, కలర్ ఫొటోస్ ఉంది.
పంచకోశాల గురించి, పంచభూతాల గురించి మనకెంతో తెలియని సబ్జెక్ట్ ఉంది మేడం. ఇక్కడ మన ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి, ఒక ధ్యాని దగ్గర. మళ్ళీ ఇప్పుడు మనకి ఈరోజు అన్నదానం చేసిన అన్నదాతలు, అన్న ప్రసాదం ఇచ్చిన మన గంగారాం సార్కి సన్మానించుకుందాము. మళ్ళా చీఫ్ గెస్ట్ మేడం కూడా మనం సన్మానించుకుందాము. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి మేడం. ఆత్మబంధువులకి ఆత్మాభివందనాలు. ఇదే రోజున నెక్స్ట్ మంత్ మా అబ్బాయి మ్యారేజ్ ఉంది. అందరూ విచ్చేసి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ ఇదే ఇన్విటేషన్. చెప్పు డేటు. 14th ఫిబ్రవరి రోషన్ గార్డెన్. టైం 9:30 to 10:15 మార్నింగ్. అందరు దయచేసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. పిరమిడ్ పెళ్ళి ఇది, మనందరి పెళ్ళి అంటే కళ్యాణం. కళ్యాణం అంటే థ్యాంక్ యూ. ఓకే, చిన్న ఏవీస్ చూసుకుందామండి. ఏవీస్ చూసుకున్న తర్వాత సన్మానం చూసుకుందాము. రెడీ ఫర్? ఓకే సార్, ఏవీస్. వెల్కమ్ ఏవీస్. పత్రిజీ ఆశయాలకు ప్రేరణ చెంది ఆ మనుని కళల సాకారానికి నిరంతరం కృషి చేస్తున్న మానవతామూర్తి డాక్టర్ గంగారాం గారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆయన మొదటి నుంచి మానవీయ విలువలను ఆచరిస్తూ పేదలకు ఉచిత సేవలు అందిస్తూ అతి తక్కువ ధరలకు పెద్ద ఆపరేషన్లు చేస్తూ మానవ సేవే మాధవ సేవగా వైద్య సేవలు అందించారు. అనంతపురం జిల్లా పెనుగొండకు సమీపంలో ఉన్న చిన్న గుంటూరు గ్రామంలో జన్మించిన ఆయనకు విపరీతమైన అభ్యుదయ భావాలు, హేతువాద భావాలు ఉండేవి. ఈ క్రమంలో ఆయనకు మొదట్లో దేవుడి మీద, పూజల మీద, పూజలు ఎందుకు చేయాలన్న అనేక విషయాల మీద అనేక సందేహాలు ఉండేవి. సరిగ్గా అలాంటి సమయంలోనే ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా ప్రేమ్నాథ్ గారితో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ద్వారా 1999లో పత్రిజీ మొదటిసారి కలవడం జరిగింది. దాంతో పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తితో ఆనాటి నుంచి పిఎస్ఎస్ఎంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ పత్రిజీ సూచించిన ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలను తూచా తప్పకుండా పాటిస్తూ విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు. ధ్యాన సాధన ద్వారా తనకున్న అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొంది సంగీతనాద ధ్యానం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆదోని పిరమిడ్ సొసైటీకి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ధ్యాన ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన నిస్వార్థ సేవలను గుర్తించిన పత్రిజీ ఆయన ధ్యానరత్న బిరుదు ప్రదానం చేసి ఆయనకు ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చారు. అలా మొదటి నుంచి మానవ సేవ పరమార్థాన్ని గమనించి ఒక పక్క మానవ సేవ చేస్తూనే మరో పక్క ధ్యాన ప్రచారంలో నిరంతరం తలమునకలవుతున్న డాక్టర్ గంగారాం గారి సేవలు ప్రశంసనీయం. ధ్యానం వల్ల కలిగే అద్భుత శక్తిని తెలుసుకుని ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన మహామనిషి ఆయన. ధ్యానం మనిషి జీవితంలో ఓ భాగంగా మారాలని తలచి ధ్యాన సాధన చేస్తూనే ధ్యాన ప్రచారం కోసం నడుము బిగించిన శ్రామికుడాయన. ఆయనే మణిశెట్టి హరినాథ్ గుప్తా గారి పేరు కొనగానే ఓ నిస్వార్థ సేవకుడు ధ్యాన సాధనలో సేవను సాగించి ఓ చైతన్యమూర్తి కనిపిస్తారు. తన కళ్ళ ముందే తన 7 ఏళ్ల కుమారుడు మరణిస్తే తండ్రిగా కుమిలిపోయాడు. ఆ తరుణంలో 1999 సంవత్సరంలో ఆదోనిలో ప్రేమ్నాథ్ గారి ద్వారా ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అలాగే గుప్తా గారి బంధువైన శ్రీధర్ గారి అనారోగ్యం ధ్యానంతో నయమైందని గమనించి ధ్యాన శక్తి పట్ల ప్రేరణ పొంది తన యథాభరితమైన జీవితాన్ని మార్చుకోవడానికి ఆనాటి నుంచి నిరంతర ధ్యాన సాధన చేస్తూ ధ్యానంపై అనేక ప్రయోగాలు చేశారు. ఇలా ఉద్యోగం చేసుకుంటూ పత్రిజీ ఆశయ సాధన కోసం ఆదోని నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కోసం ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలో మహాయోగి లక్ష్మమ్మ లోటస్ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి కార్యదర్శిగా పనిచేశారు. దీంతో పాటు ధ్యాన గ్రామీణం, ధ్యాన విద్యార్థి ప్రచార కార్యక్రమాలు, బ్రహ్మర్షి పత్రిజీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు
ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు. అలాగే టీఎంసీ ప్రచార బృందంలో భాగస్వాములుగా ఉంటూనే టీఎంసీ ఛానల్ ప్రాంతీయ ఇన్ఛార్జిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భార్య జయలక్ష్మి, కుమార్తె దీపకుమారి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారు. 1953 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన జన్మించిన ఆయన ఏప్రిల్ 11, 2021లో తన దేహాన్ని విడిచి ఉన్నత లోకాలకు పయనమై వెళ్లారు. ఇలా తన చివరి శ్వాస వరకు ధ్యాన ప్రచారం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మడిశెట్టి హరినాథ్ గుప్తా గారి సేవలు అనన్య సామాన్యం. ధ్యానమే శ్వాసగా జీవించిన వ్యక్తి ఆయన. ధ్యాన ప్రచారం కోసం నిస్వార్థంగా అనుక్షణం పరిశ్రమించిన గొప్ప శ్రామికుడు ఆయన. ఆయన జూన్ 19వ తేదీన ఆధునిలో వెంకటరమణయ్య, సుబ్బరత్నమ్మలకు జన్మించిన ఆయన 1980వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన విజయలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. 1938వ సంవత్సరంలో బ్రహ్మర్షి పత్రిజీ గారి ద్వారా ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆనాటి నుండి ధ్యాన సాధన చేస్తూ ధ్యానంలోని మెళకువలన్నీ తెలుసుకుని ఓ గొప్ప ధ్యాన సాధకుడిగా మార్పు చెంది పత్రిజీ ఆశీస్సులకు పాత్రులయ్యారు. పత్రిజీ ఆశయ సాధన కోసం నడుము బిగించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో చురుగ్గా బాధ్యతలు నిర్వహించారు. తన ధ్యాన సాధనా శక్తితో ఆధునిలో నిర్మించే మహాయోగి లక్ష్మమ్మ లోటస్ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని గురించి ధ్యానంలో ముందుగానే తెలిసి దాని కొరకే స్థలాన్ని సేకరించడంతో పాటు ఆ క్షేత్రంలో 41 రోజుల పాటు పిరమిడ్ మాస్టర్స్ తో సామూహిక ధ్యానం నిర్వహించి 40x40 కొలతల పిరమిడ్ నిర్మాణానికి ఎన్నో సేవలు అందించారు. ఈ క్రమంలో ఆధునిక పిరమిడ్ ధ్యాన కేంద్రానికి కోశాధికారిగా ఉంటుని అనేక ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. పత్రిజీ గారు ఆధుని వచ్చినప్పుడల్లా ఎక్కువగా సమయం రామాంజనేయులు గారి ఇంట్లో గడిపేవారు. పత్రిజీకి ప్రియ శిష్యులుగా నిలిచారు. ఇలా ధ్యాన ప్రచారం కోసం నిరంతరం సేవలు అందిస్తున్న ఆయన మరణం గురించి ముందే తెలుసుకున్న మహనీయుడు ఆ తరుణంలో నవంబర్ 6వ తేదీ 2021వ సంవత్సరంలో తన దేహాన్ని విడిచి ఉన్నత లోకాలకు వెళ్లారు. తన చివరి శ్వాస వరకు ధ్యాన ప్రచారం కోసమే పరితపించిన రామాంజనేయులు గారి సేవలు శ్లాఘనీయం. బాగున్నాయండి డేవిస్, సూపర్. మళ్ళీ మీకు ఓపిక ఉంటే లంచ్ తర్వాత ఒక 5 minutes చూద్దామండి. పిరమిడ్లు నవీన శక్తి క్షేత్రాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న ధ్యాన శక్తి క్షేత్రాలను యావత్ పిరమిడ్ ప్రపంచానికి తెలియజేసి టీఎంసీ యొక్క ప్రత్యేక కార్యక్రమం. ఒక అందమైన ఉద్యానవనంలో నెలకొన్న ధ్యాన శక్తి క్షేత్రం. వేలాది రోగులను ఎలాంటి మందులు ట్రీట్మెంట్లు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దిన ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అనేక మంది విద్యార్థులను ధ్యాన విద్యార్థులుగా, యోగ సాధకులుగా మారుస్తున్న ఒక నవీన ఆధ్యాత్మిక గురుకులం. ఆనాపానసతి ధ్యానం ద్వారా సాధారణమైన వారిని సైతం గ్రాండ్ మాస్టర్స్ గా తీర్చిదిద్ది ప్రపంచానికి పరిచయం చేసిన ఓ మహాశక్తి క్షేత్రం. ఇదే ఆదోని పట్టణ నడిబొడ్డున శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ సాధించిన సిద్ధత్వాన్ని, ఆత్మయోగ సాధనలో ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజేస్తుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీయే స్వయంగా జోరెపట్టి ఆర్థిక వనరులను సమకూర్చి పిరమిడ్ మాస్టర్స్ సహకారంతో నిర్మాణం చేసిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం.
1998లో మొదటిసారి ఆదోనిలోని మహాయోగి లక్ష్మమ్మ కమ్యూనిటీ హాల్లో పత్రిజీ ద్వారా మొదలైన ధ్యాన కార్యక్రమాల ద్వారా వందల మంది పిరమిడ్ మాస్టర్స్ తయారయ్యారు. అలా ది ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొదలైంది. ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ద్వారా జరుగుతున్న అనేక ధ్యాన కార్యక్రమాలు క్రమక్రమంగా స్థానికుల మనస్సులనే కాదు ప్రభుత్వ సహకారాన్ని కూడా పొంది స్థానిక ఎస్కేడి కాలనీలోని పబ్లిక్ పార్క్ లో 40x40 అడుగుల విశాలమైన మెడిటేషన్ మీటింగ్ హాల్ తో కూడిన 40x40 అడుగుల సైజులో పిరమిడ్ నిర్మాణానికి 2006లో శ్రీకారం చుట్టి 2008లో లోకార్పితం చేసింది. అంచెలంచెలుగా ఎదిగిన ది ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గురించి ది ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మాణమైన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం గురించి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ద్వారా వారి మాటల్లోనే తెలుసుకుందాం. పేరు టీఈ పాండ్రాజ్ చెట్టి, చీఫ్ ప్యాటర్న్ ఆదోని పిరమిడ్ సొసైటీ. ఇక్కడ నేను 1998లో పూజలు బ్రహ్మశ్రీ సుభాష్ పటేల్ గారు ఇక్కడ వాసవి కళ్యాణ్ హోమ్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు నన్ను చీఫ్ గెస్ట్గా రామని చెప్పారు. అప్పుడంతా మీటింగ్ ఎమ్మిగనూరు నాగల్లిన వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. కండక్ట్ చేసినప్పుడు ఆ దినం నేను చాలా బిజీ ఉండేదాని నుంచి రాను అని చెప్తే కూడా వాళ్ళు చాలా ప్రెజర్ చేస్తే కొంచెం లేటుగా వస్తాను అంటే పర్వాలేదన్నారు. నేను 12:30కి నా వర్క్ కంప్లీట్ చేసుకొని కళ్యాణం పోయినాను. అప్పటికే అందరు మెడిటేషన్లో ఉన్నారు. సీదా వాళ్ళు నన్ను సార్ దగ్గర తీసుకొని పోయినారు. సార్ పక్కన కూర్చోపెట్టుకొని నువ్వు కూడా మెడిటేషన్ చేయాలంటే ఎట్లా చేయాలని చెప్తే సార్ చెప్పినారు. దాని ప్రకారం కూర్చున్నాను. ఒక 40 minutes మెడిటేషన్ చేస్తాము. 40 minutes అయిన తర్వాత సార్ స్పీచ్ ఇచ్చినారు. సార్ స్పీచ్ ఇచ్చిన తర్వాత ఎమ్మిగనూరు వాళ్ళంతా వాళ్ళ అనుభవాలు అవి చెప్పినారు. నన్ను కూడా మాట్లాడమన్నారు. నాకేం తెలియదు సార్ దీని గురించి, ఏం మాట్లాడలేదు అంటే యాదవ్ గారిని మాట్లాడమని ఇచ్చినారు. అప్పుడు ఒక 2-3 words కొంచెం మాట్లాడాను. సార్ ఇట్లా ధ్యానం చేయొచ్చు అట్లా అని చెప్పిన తర్వాత నేను అక్కడ ధ్యానం చేయటము, నాకు హ్యాపీ కావటము. తర్వాత సార్ ఆదినే ఇంకా నువ్వు ఇన్ఛార్జ్ తీసుకో అన్నాడు. అప్పటికే సార్ ఒక 10-12 సార్లు ఆదోనికి వచ్చినారు. ఎవరు ముందరికి రాలేదు ఇన్ఛార్జ్ తీసుకునేదానికి. సార్ చెప్పిన తర్వాత నేను కూడా అన్నాను. అన్న తర్వాత మేమంతా ఒక 18 నుంచి 20 మంది ఫ్రెండ్స్ అంతా కలిపి ధ్యానం చేస్తూ ఉన్నాము. అంటే ఒక్క దగ్గర కూర్చోకుండా ఎవరింట్లో వాళ్ళే చేస్తూ ఉన్నాము. చేస్తూ ఉంటే ఏమవుతా ఉందంటే ఎవరికి కాన్సన్ట్రేషన్ రావటం లేదు. ధ్యానంలో కూర్చొని అవి ఇవి రావటం, దాంతో డిస్టర్బ్ అయ్యి మరి మేము ఫోన్లలో మాట్లాడుకున్నప్పుడు అందరూ డిస్టర్బ్ అవుతా ఉన్నాము. అంటే ఏం చేస్తామంటే మేము అందరూ కలిసి ధ్యానం చేస్తాము అని చెప్పి నాకు సమాధానం ఎంతో డిఫరెంట్గా వస్తుంది కదండి. మనకు 40 claps. పర్ఫెక్ట్గా జరగాలి అంటే ఎవరా కర్మయోగి? ఎవరా కర్మయోగి? అందరూ ఓకే, కానీ ముందుండే వాళ్ళు ఒక లీడ్ ఉంటారు కదా, ఈ పనే కదా కదా.
సార్ గంగారాం సార్ ఈరోజు అన్నప్రసాదం ఇచ్చిన మన గంగారాం సార్కి, మనకు నిత్యం ఎప్పుడూ రైట్ అన్న వ్యక్తి మన గంగారాం సార్ ఇంటి వెనకనే ఉన్నారు, మనకు అందుబాటులో ఉంటారు, మన పిరమిడ్ వెనకనే ఉంటారు సారు. తన జీవితాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్న తన కూతురైన అశ్విని కూడా జూమ్ సెక్షన్స్ ద్వారా ఎంతోమంది జ్ఞానాన్ని ఇస్తుంది. యూట్యూబ్ ఛానల్లో మన ఊరి నుంచి మన సుజాత మేడం ద్వారా ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది ఎంతో డిఫరెంట్ సబ్జెక్ట్తో తను తీర్చిదిద్దుతుంది. కాబట్టి మనం ఎంతో 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 రుణపడి ఉండాలి సార్కి. ఒక్కసారి లేచి నిలబడి ఒక్కసారి మేడం నవ్వాలి, అందరూ నవ్వాలి. ఒక్కసారి లేచి నిలబడి గట్టిగా చప్పట్లు. మంచి భోజనం ఉందండి ఈరోజు, స్వీట్ హాట్ ఫుల్ మీల్స్ ఉంటుంది మనకి ఈరోజు. చాలా బాగా భోంచేద్దాము. థ్యాంక్ యూ. తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, చాలా బాగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీ స్పీచ్ ఉంది. ఓకే. మళ్ళీ మనం క్లాస్ మళ్ళీ స్టార్ట్ చేసుకుందామండి. రీఫ్రెష్ అయిపోయారా? ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. మళ్ళీ మీరు మీ జ్ఞానాన్ని మాకు అందించాలి. ఇంకా ఎన్నో డౌట్స్ ఎన్నో ఉన్నాయి మేడం, సందేహాలు. ఒక పదంకి ఎన్నో అర్థాన్ని తీయించే మీలో నుంచి జ్ఞానాన్ని ఈరోజు అంతా ఖాళీ చేసేస్తాం మేము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నిజంగా భోజనం బాగుందా? నిద్రలో ఉన్నారు, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఒక్కసారి ఎక్కడ కూర్చున్నారో అక్కడ లేచి నిలబడండి. నిలబడ్డారా? ఓకే, అందరు నిలబడ్డారు కదా? 2 చేతులు ఇలా పైకి అనుకోండి, ఇలా తిప్పండి. తిప్పారా? ఇప్పుడు నేను ఎలా అంటానో అలాగే పలకండి. అనండి. ఇప్పుడు ఏం చేస్తారు? కూర్చోకండి, అలాగే నిలబడే ఉండండి. ఇప్పుడు హూ హ అనండి. హూ హ హూ హ హూ హ హూ అనాలి. ఇక్కడ నుంచి సౌండ్స్ రావట్లేదు. ఓకే, ఇప్పుడు అదే హూ హాని కోపంగా అనండి. హూ హ హూ హ హూ హ హూ హ. సౌండ్ గట్టిగా రావట్లేదు, గట్టిగా. మళ్ళీ హూ హ హూ హ హూ. ఇప్పుడు ఇదే హూహాని చాలా దుఃఖంగా అనండి. 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 నవ్వుతూ ఏడుస్తారా ఎవరైనా? అనండి. మీ సైడ్ కూడా అనండి. నిజంగా ఏడవాలి. ఓకే, ఇప్పుడు కోపం అయిపోయింది, దుఃఖం అయిపోయింది, ఆనందంగా అనండి. ఆనందంగా సౌండ్ ఎలా ఉంటుంది? ఇక్కడ మీరు కూడా కానివ్వండి.
ఆనందవనంగా స్లో అయిపోతే ఎట్లా? అనండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఎన్ని చేసాము? కోపంగా, దుఃఖంతో, ఆనందంతో 3 కలిపి ఒక్కొక్కటి 2 సార్లు అనండి. ఫస్ట్ కోపము, తర్వాత దుఃఖము, తర్వాత ఆనందము. కోపము హు హ హు హ, దుఃఖము ఇప్పుడు ఆనందం ఇప్పుడు అనండి హమ్మయ్యా హమ్మయ్యా. కూర్చోండి. ఇంకా ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా వందనం, పాదాభివందనం. సో మన గురువులకే గురువు అయిన జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి పాదాభివందనాలు. అలాగే మాత పరిమళ పత్రి మేడం కూడా పాదాభివందనాలు. సో ఈరోజు చిన్న డిస్కషన్ అండి, ఒక 10 minutes. ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, శ్రీ మహాయోగిలేశ్వరమ్మ పిరమిడ్ ధ్యాన ఉద్యాన మందిరం, దీస్ 2 ఆర్ కామన్. ది ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, శ్రీ మహాయోగిలేశ్వరమ్మ పిరమిడ్ ధ్యాన ఉద్యాన మందిరం. సో ఇవన్నీ సొసైటీ కింద మనం నడుపుతున్నాం. దానిలో సొసైటీ మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటుంది, మీటింగ్లు పెట్టుకొని కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటుంది. సో ప్లస్ అలాగే పిరమిడ్ మెయింటెనెన్స్ ఒకటి చేయాలి. సో పిరమిడ్ మెయింటెనెన్స్ అంటే ఊరికే పిరమిడ్ నడుస్తుందా అండి? పిరమిడ్ కష్టపడి ఆదోని ప్రజలందరూ, ధ్యానులే కాదు ఆదోని ప్రజలందరూ కూడా డబ్బిస్తే సుమారు ₹1 కోటి ఖర్చు చేసి కట్టడం జరిగింది. ఎప్పుడు ఒక 15 years అవుతుంది. ఈరోజు అదే ఫంక్షన్, యానివర్సరీ ఫంక్షన్ చేస్తున్నాము ఈరోజు. సో రాను రాను ఏమవుతుంది, మెంబర్స్ యాక్టివ్నెస్ తగ్గుతూ ఉందండి. నిజం చెప్పాలంటే ధ్యానం మరి మీరు చేస్తున్నారో, మరి తగ్గిస్తున్నారో, మరి రాకపోతున్నారో, అది మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోవాలి, ఎవరేం చెప్పరు. అలాగే పిరమిడ్ ఇక్కడ మెయింటెనెన్స్ ఒకటి, పిరమిడ్ కమిటీ డెసిషన్స్ ఒకటి, 2 ఉంటాయండి. పిరమిడ్ మెయింటెనెన్స్కి మీరు అందరు కూడా మనం మాట ఇచ్చినాం, మంత్లీ ₹100 కానీ, ₹200 కానీ, 300 కానీ, 400 కానీ ఏదో ఇవ్వాలని. వాళ్ళ తహత్ గురించి ₹50 కానీ, అంటే వాళ్ళ స్టేటస్ బట్టి. సో కంపల్సరీ అది ఇవ్వాలండి. మరి వచ్చి అడగడము చేయడము ఉండరాదండి. మనం ఎప్పుడు అనుకున్నాము, ఎప్పుడు 20 years బ్యాక్ నుంచి మనం ఇంకా ఈ కన్స్ట్రక్షన్ కాక ముందప్పటి నుంచి మనము అక్కడ గ్రౌండ్లో కూర్చొని చేసాం, సంకల్ప ధ్యానం చేసి 31 days మరి సాధించుకున్నాం ఈ జాగా. మరి అప్పటి నుంచి మనము ₹100 అని అనుకున్నాము, ₹100 ఇచ్చుకుంటూ వచ్చారు. కొంతమంది పెంచుకున్నారు, కొంతమంది ₹1000 ఇస్తున్నారు. కానీ ఎంతమంది ఇస్తున్నారు? 10 మంది ఇస్తున్నారు. ఇప్పుడు అప్పటికి 45 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 10 మంది కూడా పట్టుమని 10 మంది కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. మిగతా వాళ్ళంతా అసలు ఇవ్వడం లేదు. అందరు ఇవ్వాలండి. మెయింటెనెన్స్, స్వీపింగు, మరి క్లీనింగు, ఇవన్నీ డబ్బులు ఊరికే రావు కదండి. మనం కాంట్రిబ్యూషన్ ఇస్తేనే వాళ్ళకంతా పేమెంట్ ఇవ్వాలి. గత 6 నెలల నుంచి డెఫిసిట్తో నడుస్తూ ఉందండి. డెఫిసిట్ అంటే వచ్చే సబ్స్క్రిప్షన్ తక్కువ, మనం పెట్టే ఖర్చు ఎక్కువ. మరి అది రివర్స్లో మెయింటైన్ చేస్తున్నారు అయ్య పాండయ్య గారు. ఖర్చు ఉల్టా పడుతూ ఉంది. అట్లని మరి ఎన్నో కార్యక్రమాలు. ఈరోజు పెద్ద పండగ ఇది. మరి లాస్ట్ మీటింగ్లో డెసిషన్ తీసుకొని డాక్టర్ గంగారాం గారిని అడిగిన వెంటనే ఈరోజు ఎలా ఉన్నా మంచిగా మనం భోజనాలు పెట్టాలన్నారు ఈరోజు. మరి ఇంతవరకు మనం ఎప్పుడూ ఓలిగలు చేయలేదండి. కొబ్బరి ఓలిగలు ₹23 ఒక ఓలిగి. కాస్ట్ కూడా చెప్తున్నాను మీకు, ₹20,000 ఈరోజు ఎక్స్పెండిచర్. డాక్టర్ గంగారాం గారు స్పాన్సర్ చేసండి. సార్కు ధన్యవాదాలు సార్. సార్ రాఘవేంద్ర రెడ్డి గారు అడిగిన వెంటనే, సార్ ఈ దినము పత్రి సార్ పుట్టినరోజు, పత్రి సార్ డేట్, మహావతార రోజు, ఈ 3 రోజులు కూడా ఒప్పుకున్నారండి. ఈ కార్యక్రమం చాలా గ్రాండ్గా చేయాలి, భోజనాలు సార్ పెట్టాలంటే. మరి 20,000 అంటే ఊరికే వస్తుందండి. ఎన్ని ₹100 కలితే, ఎన్ని ₹200 కలితే 20,000 అవుతుంది. మరి అట్లా మిగతా వాళ్ళు కూడా ఇస్తున్నారు. 400,000 మంత్లీ ఎవరో స్పాన్సర్స్ వస్తున్నారు, వాళ్ళే ఉన్నారండి. మిగతా వాళ్ళు కూడా చాలామంది డబ్బుల్లో వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. సో అందరు కూడా ఇవ్వాలండి. అక్కడ మీకు QR కోడ్ ఇందాక మేడం గారు ఓపెన్ చేశారు. QR కోడ్, మీరు డబ్బులు లేకపోతే QR అక్కడ ఇప్పుడు అవి కూడా అంటిస్తారండి. QR కోడ్లు కూడా ఆ గోడలు కూడా కొన్నిసార్లు అంటిస్తారు. మీరు అక్కడ ఫోటో తీసుకొని స్కాన్ చేసి ₹100, ₹50, ₹150 పంపొచ్చు. కింద మీ పేరు రాసేయండి. ఎవరు పంపించినామో వాట్సాప్లో పిరమిడ్ ధ్యాన మందిరం సెక్రటరీ గారు చూసుకొని మీ అకౌంట్కి జమ ఇచ్చి రసీట్ ఇస్తారండి. ఇది చూసింటారు అందరూ. మార్నింగ్ మేడం గారు ఓపెన్ చేశారు. సో అందరూ ఇవ్వగలిగితేనే పిరమిడ్ మెయింటెనెన్స్ వస్తుంది, మీటింగ్లు జరపడానికి వస్తుంది, ఖర్చులు చేయడానికి వస్తుంది.
అందరూ కూడా కమిట్మెంట్ వచ్చి ప్రతి ఒక్కరు పేరు రాపేయండి. ఇక్కడ జయశ్రీ మేడం ఉంటారు, జయశ్రీ మేడంతో పాటు వాళ్ళ హస్బెండ్ మిస్టర్ పేరు సార్ వెంకటేష్ గారు, వాళ్ళిద్దరూ దే ఆర్ టేకింగ్ వెరీ కేర్ అబౌట్ దిస్ పిరమిడ్. మన కమిటీ వాళ్ళని అపాయింట్ చేసిన వాళ్ళు. సో వాళ్ళకి చెప్పినప్పుడు మన శ్రీనివాస సార్ చెప్పినా పర్లేదు. కైండ్లీ మీ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులర్గా వచ్చేటట్లు చేయండి. దయచేసి మంత్లీ 100 రూపీస్ ఆర్ 200 రూపీస్ ఆర్ 300 రూపీస్ మీ తాహతు, మీ ఫైనాన్షియల్ తాహతు తగ్గినట్టు దయచేసి మీకు అందరికీ వేడుకుంటున్నాము. ప్రతి నెల ఇవ్వండి ప్లీజ్. అది అలాగే మనము సరే డబ్బులు ఇవ్వమన్నాను, ఓకే. డబ్బులు ఇచ్చిన తర్వాత నడుస్తుందా? మెయింటెనెన్స్ చేయాలా, చూడాలా, చేయాలా, వర్క్ చేయాలని చేయాలా? మరి ఇంతమంది ఉన్నాము, ఎవరున్నారా వాలంటీర్స్? ఎవరు లేరు. ఎవరున్నాము? మనకు ధ్యానము పత్రిసారి వచ్చి ఆదంలో మొదలుపెట్టిన ఇప్పుడు ఎవరున్నామో 15-20 మంది అంతమంది వాలంటీర్స్గా ఉంటాం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అంత సీనియర్స్ అయిపోయినాం, అంతా 55-60 ఏళ్ళలో పడిపోయినాం. మరి ఏజ్ ఇక్కడ ఇది కానే కాదు ధ్యానంకి చెప్తున్నాను. సో మీరు కొత్తగా చాలామంది వస్తున్నారు. డబ్బు అవసరం లేదండి, మేము వర్క్ చేస్తామండి అని మీరు మీ పేర్లు రాపించాలా? దయచేసి ఈరోజు రాపించి వెళ్ళండి. మీరు ఒక అట్లీస్ట్ 10 మెంబర్స్, ఆడవాళ్ళలో ఒక 5 మంది, మగవాళ్ళలో ఒక 10 మంది. ఈరోజు మన శ్రీనివాస సార్కు మీ పేరు, మీ ఫోన్ నెంబర్ రాపిస్తే చాలా వర్క్స్ ఉంటాయండి. మనం ధ్యాన ప్రచారం ఈ మధ్య కాలంలో మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాము, ఎక్కడైతే సెంటర్లు నిలబడిపోయినాయో ఆ సెంటర్ని పునరుద్ధరించాలి, ధ్యానం ప్రారంభించాలని అనుకున్నాము. 1 ఇయర్ నుంచి అది మొదలు పెడితే మొన్నటికి రూట్ క్లియర్ అయిందండి. అందరి ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు తెచ్చుకున్నాము. మరి ఈరోజు సండే కూడా పోవాలి కాదు, ఈరోజు మన కార్యక్రమం కాబట్టి పోలేదు. పోయిన సండే పోయి అక్కడ 3 సెంటర్లు యాక్టివేట్ చేశాము. వాళ్ళకి ఎంత ఆనందం తెలుసా? మనం పోయినట్టు అసలు ఎవరు పట్టించుకోలేదు. గత 3 గంటలు మనకు కరోనా వచ్చి 2 ఏళ్ళు బంద్ అయిపోయింది. తర్వాత వాళ్ళు కూడా నిలబడిపోయినారు. సో 3 సెంటర్లు పోయించాం. 3 సెంటర్లు 1.5 అవర్ పట్టిందండి టైం. మరి పోవడానికి, రావడానికి, అక్కడ ఉండడానికి వాళ్ళంతా సార్ ఓకే సార్. అప్పుడు నిజంగా చెప్పాలంటే అక్కడ సిద్ధేశ్వర సార్ కొన్ని సెంటర్లు, సిద్ధేశ్వర సార్ ఇంకొన్ని సెంటర్లు ఇంకొకరు చేసేవాళ్ళు. సో సిద్ధేశ్వర సార్ గురించి చేతి నుంచి పెట్టుకునేవాడు. నిన్న కూడా మేము కొన్ని అలాగే చేశాము. కొన్ని జంకానాలు, కొన్ని చిరుచాపలు కావాలంటే శ్రీనివాస్ సార్తో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేశాం. మరి అట్లా ప్రతిదానికి డబ్బులు కావాల్సి వస్తాయి అక్కడ. అదే కాకుండా ఈ 15 మంది మేము అడుగుతున్నాను మీకు మీ పేర్లు ఇవ్వాలని. వాళ్ళు ఏం చేయాలి? అక్కడ ఆ సెంటర్లు కూడా వెళ్ళాలి. మనమంతా కలిసి వెళ్దాము సెంటర్లకి. ఒకరోజు ఆ ఏరియా అంతా తిరిగి పాంప్లెట్ పంచి రావాలని చెప్పాలి. వారంలో ఒక్కసారి ఎవరో ఒక మాస్టర్ పోయి అక్కడ క్లాస్ చెప్పాలి. మిగతా రోజుల్లో ధ్యానంకి మీకు టైం ఉంటే పోయి కూర్చోలేదు. ఆ ఏరియా వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు 3 మాట ఇచ్చినారు. మరి నెక్స్ట్ సండే ఇంకొక మొత్తం 12 సెంటర్లు ప్లాన్ చేసినామండి. దీనికి మీ అందరి సహకారం కావాలి. దయచేసి ఈరోజు మరి 15 పేర్లు, ఆడవాళ్ళలో ఒక 5 మంది పేర్లు రాపియండి, మగవాళ్ళలో ఒక 10 మంది పేర్లు ఫోన్ నెంబర్లు యాక్టివ్గా పనిచేయాలి సార్. మేము కమిటీ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, డెసిషను. మీరు కూడా కమిటీలో మీరు సలహాలు ఇవ్వచ్చు. కమిటీ ఏదైతే నిర్ణయిస్తుందో చాలా ఆలోచన చేసి నిర్ణయిస్తుందండి. ఊరికే కమిటీ నిర్ణయించదు. అక్కడ పాండయ్య గారు, గంగారాం గారు, రాఘవేంద్ర రెడ్డి గారు, శ్రీనివాస్ సారు, నేను, ఇంకా చాలామంది మేడమ్స్, గీత మేడం కాదు, దీపా మేడము, ఇంకా చాలామంది ఉన్నాము, విజయలక్ష్మి మేడం, ఇంతమంది సీనియర్స్ అంతా ఉన్నారు అక్కడ. ఊరికే డెసిషన్స్ తీసుకోమండి. కానీ ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం. అవి ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి. దాంట్లో ఎవరు వచ్చి తొందర పెట్టరాదండి. ఇప్పుడు కమిటీలో ఏదో కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఆ కార్యక్రమంలో మనమే పర్మిషన్ ఇస్తాం. కమిటీ పర్మిషన్ ఇస్తేనే జరుగుతుంది. కమిటీ పర్మిషన్ లేకుండా ఏమి జరగదండి. కమిటీ పర్మిషన్ ఇచ్చింది, కమిటీ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది క్వశ్చన్ వేయరాదండి, ప్రశ్న వేయరాదు. కమిటీలో వచ్చి మాట్లాడండి. మీరు కమిటీకి రండి, కమిటీలో ఎన్నో డెసిషన్స్ తీసుకుంటాం, అక్కడ మాట్లాడండి. అంతేగాని మీరు కమిటీ ఎందుకు పర్మిషన్ ఇచ్చినారు, అది ఎందుకు చేయరాదు, ఆ కార్యక్రమం ఎందుకు చేస్తారు, అవన్నీ ప్రశ్న లేదండి. ప్రశ్న వేయాలంటే కమిటీ మీటింగ్ రావాలి, మాట్లాడాలి, అందరు కలిసి చేద్దాం. పత్రిసారి మనకు చాలా చక్కటి మార్గం చూపించినాడు. అంత ఈ సంతోషకరమైన మార్గం ఎవరు ఇవ్వలేదండి. నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ టు పత్రి గారు. సాష్టాంగ నమస్కారం చేసినా తక్కువే. ఆయన కోపం అంటారు, అన్నీ చూసినాం మేము. కానీ ఆ కోపాన్ని కూడా సంతోషంగా మారుస్తాడు సారు. నేను ఎన్నోసార్లు నా అనుభవాలు చెప్పాను. సార్ దగ్గర కోపం చూశాను, దగ్గర తీసుకునేది చూశాను, ఎన్నోసార్లు చెప్పాను. సార్ నిజంగా అంత పెద్ద మార్గం చూపించారండి. పోయిన ఆదివారం పోయింటే మాలో కూడా ఉత్సాహము, ఆనందము. మరి అందరూ బిజీగా ఉంటారు. ఇంత కమిటీ మెంబర్ అంతా ఫ్రీ ఉంటారండి, అందరు బిజీ ఉంటారు. ఎవరి కానీ ఎందుకు కేటాయిస్తాం? ఈ మార్గం అందరికీ అందాలి, అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సంపదతో తులుతూగుతూ ఉండాలనే కాన్సెప్ట్ పత్రిక గారిది. దాన్ని దాంతో మరి స్టార్ట్ చేశామండి. అందరూ కూడా సహకరించాలి. అందరూ కూడా ఆ సెంటర్లకు అప్పుడప్పుడు మీకు టైం ఉన్నప్పుడు ఆ సెంటర్ లిస్ట్ కూడా బయట వేస్తామండి. ఆ సెంటర్ లిస్ట్ వేసినప్పుడు ఆ సెంటర్ ఇన్ఛార్జు ఫోన్ నెంబర్ కూడా బయట వేస్తామండి. ఒక 2 నెలల్లో అంటే తిరిగి రావాలి, అంత సెట్ చేయాలి. సో మీరు కూడా వాలంటీర్గా అక్కడ పోయి సెంటర్లలో క్లాసులు చెప్పడమో, వాళ్ళతో కూర్చొని ధ్యానం చేయడమో, మీ అనుభవాలు వాళ్ళకి షేర్ చేయడమో చేస్తే వాళ్ళకు కూడా యాక్టివ్నెస్ వస్తుందండి. ప్రతి ఒక్కరూ కమిటీ
నిర్ణయం చేసిన డెసిషన్స్ పాటించండి. ప్రశ్నలు వేయద్దండి. ఏదున్నా కమిటీలో వచ్చి మాట్లాడండి. మంత్లీ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ కాంట్రిబ్యూషన్ దయచేసి కరెక్ట్గా ఇవ్వాలండి. మరి జయశ్రీ ఫోన్ చేయాలా, జయశ్రీ హస్బెండ్ ఫోన్ చేయాలా, లేకుంటే నేను చేయాలా, లేకుంటే రాఘవేంద్ర రెడ్డి గారు చేయాలా, శ్రీనివాస్ అందరూ వద్దండి, లేకుంటే దీపా మేడం చేయాలా, వీళ్ళంతా వద్దండి. మీ ఇంతకు మీరే వాలంటీర్గా 100 రూపాయలు మనం ఎన్నో ఖర్చులు చేస్తామండి. 100 రూపీస్ నాట్ ఏ బిగ్ మనీ నవ్ ఏ డేస్. కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. మన పిరమిడ్ ధ్యాన ప్రచారానికి ఇంకా ఉధృతంగా నడుపుదామండి. ఊహించినంత విస్తృతంగా నడుపుదామండి. అందరూ సహకరిస్తారు కదండి? సహకరిస్తారు కదండి? థ్యాంక్ యూ.